ఓ పక్కకి పెట్టేసండి, కొద్దిగా దూరంగానే పెట్టండి. మీరు చేసిన దీపారాధనకి నైవేద్యం మీరు ఎవరైనా సరే బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ తీసుకొస్తే అలా గణపతి దగ్గర పెట్టి నివేదన చేయండి. బెల్లం ముక్క తెస్తే కనుక బెల్లం ముక్కగా ఒకటే పెట్టండి. అమ్మా ఆ అగరత్తులు కాస్త దూరంగా పెట్టేయండి. ఐదు సార్లు చూపించండి. ప్రథమాయ నమః, ద్వితీయాయ నమః, తృతీయాయ నమః, చతుర్థాయ నమః, పంచమాయ నమః. నివేదయామి. తర్వాత 4 సార్లు నీళ్లు గణపతి దగ్గర వదిలిపెట్టండి. హస్తౌ ప్రక్షాళయామి, ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత స్వామివారి దగ్గర ఒక తాంబూలం పెట్టండి. స్వామివారికి కర్పూరం వెలిగించండి. మరలా 2 అక్షతలు పొగులు తీసుకుని నమస్కారం చేసుకోండి. ఎవరి వారు చేతులు నీళ్ళు పోసుకోండి. అక్షతలు నీళ్లు కూడా అలా పల్లెల్లో కానీ తమలపాకులో కానీ వదిలిపెట్టండి. తర్వాత మీరు అక్కడ పూజ చేసిన గణపతి దగ్గర అక్షతలు ఉంటాయి. అక్షతలు మీ మీద వేసుకోండి, ఆడవారి మీద వేయండి, పిల్లల మీద వేయండి. మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.